నమస్తే మేడం, ఎక్కడి నుంచి మేడం? మేము మంగళగిరి నుంచి వచ్చాము. మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏంటి మేడం, మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి? ఆర్కే గారి టీం చూడకపోతే మరి అటు ఇటు కాకుండా అయిపోయింది. మరి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆర్కే గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం జరిగింది. మరి ఇప్పుడు ఆర్కే టీం అంతా కూడా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోతున్నారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారా? ఒక విషయం చెప్తామండి, ఆర్కే గారు ఎక్కడి నుంచి వచ్చారండి? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా మంగళగిరి వచ్చారు. మేము జగనన్నను చూసాం. జగనన్న పట్టుకొచ్చిన ఆయన పార్టీ జెండా చూసి ఆర్కే గారిని మేము ఆదరించాము, మేము స్వీకరించాము. ఆయన మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా రావాలని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మేము ఆయనకు ఓటేసాం. అది ఫస్ట్ విషయం. ఓకే, మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కదా, మరి ఇప్పుడు మీరంతా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారా లేదా వైసీపీకి ఇస్తారా అంటున్నాను నేను. మేము ఎలా ఇస్తామండి? మేము ఫస్ట్ నుంచి కూడా జగనన్న కోసమే మేము పనిచేస్తున్నాం. మేము అసలు రాజకీయంగా ఫస్ట్ దిగింది మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి మేము పార్టీలోకి వచ్చాం. ఆయన మా మధ్య లేకపోయినా చాలా బాధపడ్డాం. తర్వాత ఆయన రూపంలో మా జగనన్న వచ్చాడు. ఆ నాన్నగారు చేసిన ఆశయాలన్నీ కూడా నేను కూడా నెరవేరుస్తానని వచ్చాడు. మేము తర్వాత జగనన్నతో పాటు నడిచాం. ఇప్పుడు కూడా జగనన్నతో పాటు మేము నడుస్తాం. మరి ఆర్కే సామాజిక వర్గం అంతా కూడా ఆర్కే గారికే సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేసి టాక్ అయితే వస్తుంది. ఒకవేళ ఆర్కే గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎంచుకొని అక్కడ నుంచి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తే ఆర్కే టీం ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతుంది? ఖచ్చితంగా జగనన్నకే మేము మద్దతు ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఓటు కూడా జగనన్నను చూసే వేశారు, ఆర్కే గారిని చూసే. ఇలా ఆర్కే గారు వైసీపీలో ఉన్నారు కాబట్టే ఆర్కే గారికి ఓటేసాం. ఆ ప్రతి ఓటు కూడా జగనన్న కేసిన ఓటే. అది ఆయన మరి కాంగ్రెస్ పార్టీ అని వచ్చినా సరే మేము జగనన్నను చూసి ఓటేసాం కాబట్టి మళ్ళీ జగనన్నను చూసి మేము ఓటేస్తాం. అంతేగాని ఆర్కే గారిని చూసి ఓటేయాల్సినంత ఆయన ఎదగలేదని నేను అనుకుంటున్నా. ఓకే, మరి కాంగ్రెస్ నుంచి షర్మిలమ్మ ఈసారి పోటీ చేయబోతున్నారు కదా, మరి ఆమె చూడకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగన్ రెడ్డి నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు, రాజధాని కట్టలేదు, అభివృద్ధి చేయలేదు అనేసి మాటలు చెప్తున్నారు కదా, కామెంట్స్ చేస్తున్నారు కదా జగన్ గారి పైన. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో షర్మిల గారు కూడా మేము అలాగే రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా మేము అలాగే ఇస్తున్నాం. కానీ ఆ మనసులో నుంచి వచ్చే మాటలు అయితే కాదు, అది ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని ఆవిడ చేత చెప్పించే మాటలే తప్పించి అది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకొని మాట్లాడే మాటలు అయితే కాదని మేము అనుకుంటున్నాం. మరి గంజి చిరంజీవి గారికి మీరు మద్దతు ఇచ్చి గంజి చిరంజీవి గారి గెలుపుకి కారకులు మీరు అవుతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ గంజి చిరంజీవి గారు మన బీసీ వర్గాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళని బలపరచాలనే విధంగా ఆయన బాగా ఆలోచించి మా ఎమ్మెల్యే సీటు మరి చిరంజీవి గారికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మేమందరం కూడా ఖండామదంగా చెప్పుకుంటున్నాం.